హాయ్ ఫ్రెండ్స్, మీరెంతో ఇష్టంగా తినే డైరీ మిల్క్ చాక్లెట్ తయారైంది మీ స్వీట్ క్రేవింగ్స్ తీర్చడానికి కాదు, ఒక దేశం మొత్తం మద్యపానంతో నాశనం కాకుండా కాపాడడానికి అని చెప్తే మీరు నమ్ముతారా? 1800 కాలంలో ఇంగ్లాండ్ మొత్తం చీప్ లిక్కర్ మత్తులో మునిగిపోయి నేరాలు ఘోరంగా పెరిగిపోయాయి. అప్పుడు ఒక చిన్న మతపరమైన గ్రూప్ దీనికి ఒక అద్భుతమైన విరుగుడు కనిపెట్టారు. ఆల్కహాల్ ను శాశ్వతంగా దూరం చేసే ఒక హాట్ చాక్లెట్ డ్రింక్. ఈ డ్రింక్ కేవలం పనిచేయడమే కాదు, స్విట్జర్లాండ్ తో ఒక భయంకరమైన గ్లోబల్ వార్ కి దారితీసింది. చాక్లెట్ తయారీ రూల్స్ ను పూర్తిగా బద్దలు కొట్టింది. ఈరోజు కొన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా నిలబడింది. 1947లో మనకు బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చింది. కానీ సరిగ్గా సంవత్సరం గ్యాప్ లో, అంటే 1948లో బ్రిటిష్ బ్రాండ్ కంపెనీ అయిన ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ఇండియాలోకి అడుగుపెట్టింది. ఆ టైంకి ఇండియాలో అందరూ స్వీట్లే ఎక్కువగా తినేవాళ్ళు. చాక్లెట్ అంటే ఏంటో పెద్దగా తెలియని ఆ రోజుల్లో ఈ డైరీ మిల్క్ ఇండియా ప్రజలకి పరిచయం అయింది. కానీ ఇప్పుడు ఈ చాక్లెటే మన భారతీయ సంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన స్వీట్ గా మారిపోయింది. శుభప్రదమైనా సరే, శుభవార్త అయినా సరే, తీయని వేడుక చేసుకుందాం అంటూ ఒక పర్పుల్ కలర్ కవర్ తో ఎప్పుడు మన ముందు ఉంటుంది ఈ డైరీ మిల్క్. ముఖ్యంగా దీపావళి పండుగకి ఈ డైరీ మిల్క్ గిఫ్ట్ హ్యాంపర్ బాక్స్ అయితే ఖచ్చితంగా మన సంబరాల్లో భాగం కావాల్సిందే. కానీ 2003లో ఈ చాక్లెట్లో పురుగులు ఉన్నాయని ఫుడ్ కమిషన్ దీన్ని కంప్లీట్ గా బ్యాన్ చేసింది. దీంతో ప్రజలందరికీ ఈ చాక్లెట్ మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది. ఇంత జరిగినా సరే క్యాడ్బరీ మళ్ళీ ప్రజల ముందుకు ఎలా వచ్చింది? రావడమే కాకుండా ఏకంగా ఇండియన్ చాక్లెట్ మార్కెట్ లో 65% మార్కెట్ ప్లేస్ ని సొంతం చేసుకుని ఏ చాక్లెట్ కంపెనీ క్రియేట్ చేయలేని ఒక చరిత్ర సృష్టించింది. ఇండియాలో పూర్తిగా ఫెయిల్ అయ్యిందనుకున్న ఈ కంపెనీ ఇప్పుడు 15,000 కోట్ల కంపెనీగా ఎలా మారింది? ఈ విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక బిజినెస్ కేస్ స్టడీ కాదు, ఒక తండ్రి కొడుకుల కథ. చాలా మంది ఈ క్యాడ్బరీ కంపెనీని ఒక క్యాండీ షాప్ లా మొదలైంది అనుకుంటారు, కానీ కాదు. 1824లో జాన్ క్యాడ్బరీ అనే వ్యక్తి ఇంగ్లాండ్ లోని బ్రింగింగ్హామ్ లో ఒక గ్రాసర్ షాప్ ఓపెన్ చేశాడు. అయితే ఆ టైంలో ఇంగ్లాండ్ లో ఉన్న ప్రజలు ఎక్కువగా ఆల్కహాల్ కి బానిసలైపోయారు. దీనివల్ల దేశంలో పేదరికం, క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయాయి. దీన్ని తగ్గించడానికి ఇంగ్లాండ్ లోని కొంతమంది నాయకులు, ప్రజలు కలిసి టెంపరెన్స్ అనే పేరుతో ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దీని మెయిన్ ఏమేంటంటే ఆల్కహాల్ అడిక్ట్ అవ్వడం వల్ల జరిగే నష్టాలను జనాలకు తెలియజేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. అయితే ఈ క్యాంపెయిన్ లో జాన్ క్యాడ్బరీ కూడా ఉన్నారు. ఈయనకు వచ్చిన థాట్ ఏంటంటే జనాల్ని కేవలం ఎడ్యుకేట్ చేస్తే సరిపోదు, వాళ్ళ దృష్టిని కూడా మళ్లించాలి అనుకున్నాడు. సో దీనికోసం జాన్ క్యాడ్బరీ ఎన్నో రోజులు రీసెర్చ్ చేసి ఒక హాట్ చాక్లెట్ డ్రింక్ ని తయారు చేశాడు. అదే క్యాడ్బరీ చాక్లెట్ డ్రింక్. చాక్లెట్ ని మరియు పాలని మిక్స్ చేసి తయారు చేసిన ఈ డ్రింక్ మొదట్లో జనాలకి బాగానే నచ్చింది. చాలా మంది జనాలు ఒక కొత్త రకం డ్రింక్ ని తాగడం స్టార్ట్ చేశారు. అంతా బాగుండగా ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. అదేంటంటే అప్పట్లో చాక్లెట్ అనేది కాస్ట్లీ ఐటమ్. ఎందుకు కాస్ట్లీ ఐటమ్ అంటే అందులో కోకా అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. అప్పట్లో అది చాలా ఖరీదైనది. సో చాలా మంది చాక్లెట్ సప్లయర్స్ ఆ కోకాకి బదులుగా యానిమల్ ఫ్యాట్, రెడ్ లెడ్, కోకా బటర్ ని యాడ్ చేసేవాళ్ళు. ఈ కోకా బటర్ ని యాడ్ చేయడం వల్ల రియల్ కోకా పౌడర్ కి ఉన్న టేస్ట్ చెరిగిపోయేది. అలా చెరిగిపోకుండా ఉండడానికి బ్రిక్ డస్ట్ అంటే ఇటుకల మట్టి కలిపేవాళ్ళు. దాంతో చాక్లెట్ యొక్క ఒరిజినల్ టేస్ట్ కంప్లీట్ గా మారిపోయేది. ఇది గమనించిన జాన్ క్యాడ్బరీ కొడుకులు రిచర్డ్ క్యాడ్బరీ అండ్ జార్జ్ క్యాడ్బరీ వీళ్ళ డ్రింక్ లో యూస్ చేసే చాక్లెట్ ని చాలా క్వాలిటీగా చేయాలి అనుకుని రీసెర్చ్ మొదలు పెట్టారు. ఆ రీసెర్చ్ లో భాగంగా వీళ్ళిద్దరికి తెలిసింది ఏంటంటే ఒక డచ్ మ్యానుఫ్యాక్చరర్ అయిన వాన్ హోస్టన్ అనే వ్యక్తి ఒక కోకా ప్రెస్ ని కనిపెట్టాడు. దీని స్పెషాలిటీ ఏంటంటే కోకా బీన్స్ నుండి కోకా పౌడర్ ని 100% ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దీనివల్ల చాక్లెట్ టెక్స్చర్ మరియు టేస్ట్ మరింత మెరుగుపడతాయి. సో ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి రిస్క్ చేసి మరి ఆ డచ్ కోకా ప్రెస్ ని కొనేశారు. వాళ్ళ స్లోగన్ చాలా సింపుల్: అబ్సల్యూట్లీ ప్యూర్, దేర్ ఫర్ బెస్ట్. ఫైనల్ గా ఆ ప్యూర్ చాక్లెట్ ని వాళ్ళు డ్రింక్ లా తయారు చేసి మరింత టేస్టీగా మార్చి సేల్ చేయడం స్టార్ట్ చేశారు. అందరికీ ఆ డ్రింక్ మంచి హై ఇచ్చింది. అలాగే కంపెనీ కూడా లాభాల దారి పట్టింది. కోకా బీన్స్ నుండి వచ్చిన వేస్ట్ ని కోకా బటర్ అంటారు. దీన్ని వేస్ట్ గా కన్సిడర్ చేసి పడేసేవాళ్ళు. ఒకరోజు జార్జ్ క్యాడ్బరీ ఆ కోకా బటర్ ని టేస్ట్ చేశాడు.
దాంతో అతనికి కోకో బటర్ చాలా రుచికరంగా అనిపించింది. అలాగే అది స్మూత్గా, డ్రింక్ కంటే టేస్టీగా అనిపించింది. సో అన్నదమ్ములు ఇద్దరు కలిసి కోకో బటర్ షుగర్ని రైట్ మిక్చర్లో కలిపి చాలా ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనల్గా ఒక చాక్లెట్ బార్ తయారు చేశారు. ఆ చాక్లెట్ కూడా జనాలకి బాగా నచ్చింది. కంపెనీ మరింత లాభాల బాట పట్టింది. అయినప్పటికీ కంపెనీ ఇంకా లోకల్ కంపెనీగానే ఉంది. బ్రదర్స్ ఇద్దరు బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నారు. కానీ అప్పట్లో చాక్లెట్ విషయంలో స్విస్ డామినెన్స్ చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే స్విట్జర్లాండ్ చాక్లెట్స్కి ఉన్న డిమాండ్ అలాంటిది. మరి స్విస్ కంపెనీస్ అయిన నెస్టిల్ లాంటివి ఆల్రెడీ క్యాడ్బరీ కంటే మంచి క్రీమీగా, స్మూతర్గా, టేస్టీగా తయారు చేసేవి. మరి అలాంటి కంపెనీస్కి ధీటుగా నిలబడాలి అంటే ఆషామాషా కాదు. అయినా సరే క్యాడ్బరీ బ్రదర్స్ ఎక్స్పెరిమెంట్స్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళు ఈ మిల్క్ని, చాక్లెట్ని ప్రాపర్గా కలపడానికి వీళ్ళ దగ్గర ప్రాపర్ మిషన్స్ లేవు. ఒకవేళ కొత్తవి కొందాం అనుకున్నా కూడా ఆ మిషన్స్ చాలా ఖరీదైనవి. ఆ టైంలో వాటిని కొనేంత డబ్బు క్యాడ్బరీ కంపెనీ దగ్గర లేదు. అయినా సరే ఈ క్యాడ్బరీ బ్రదర్స్ ఆగకుండా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. చివరికి 1897లో పాలు మరియు కోకాను ప్రాపర్గా మిక్స్ చేసి తయారు చేసిన చాక్లెట్ బయటకు వచ్చింది. దాన్ని మరింత టేస్టీగా మార్చి 1905లో డైరీ మిల్క్ అనే పేరుతో మార్కెట్లోకి లాంచ్ చేశారు. కానీ వీళ్ళు వరల్డ్ మార్కెట్లోకి వెళ్ళాలి అనుకున్నారు. దానికోసం వాళ్ళ చాక్లెట్కి ఒక ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేశారు. అదే ఏ గ్లాస్ అండ్ ఏ హాఫ్ ఆఫ్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఇన్ ఎవ్రీ హాఫ్ పౌండ్ అని. ఈ క్యాప్షన్ వినడానికి చాలా లెంతీగా ఉన్నా సరే జనాలకు బాగా నచ్చింది. అలాగే డైరీ మిల్క్ ఇతర చాక్లెట్స్ అన్నిటికంటే టేస్టీగాను, టెక్స్చర్గాను, స్మూతీగాను ఉండేది. దాంతో క్యాడ్బరీ చాక్లెట్ ఇండస్ట్రీలో ఒక గ్లోబల్ ఐకాన్ గా నిలిచింది. అలాగే జనాలకు ఇది కేవలం ఒక చాక్లెట్ లాగా కాకుండా ఒక ఎమోషన్ లాగా మారిపోయింది. అలా క్యాడ్బరీ కంపెనీకి మంచి మంచి లాభాలు వచ్చేవి. ఇలా అంతా బాగుంది అనుకునే టైంకి క్యాడ్బరీకి అసలైన ఛాలెంజ్ ఎదురైంది. అదే వరల్డ్ వార్ 1. 1914లో వరల్డ్ వార్ 1 మొదలైంది. దాంతో క్యాడ్బరీ కంపెనీకి అసలైన తలనొప్పి మొదలైంది. యుద్ధం కారణంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆగిపోయాయి. అమెరికా నుండి రావాల్సిన కోకా సప్లై ఆగిపోయింది. రేషన్ కోసం అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా షుగర్ సప్లైని ఆపేసింది. వీటికి తోడు కంపెనీలో పనిచేసే 2000 మంది వర్కర్స్ ని బ్రిటిష్ గవర్నమెంట్ యుద్ధంలో పోరాడడానికి తీసుకువెళ్ళింది. కంపెనీలో పనిచేయడానికి జనాలు లేరు. రా మెటీరియల్ సప్లై ఆగిపోయింది. ఎంత ఆలోచించినా సరే చివరికి చేసేది ఏమీ లేక క్యాడ్బరీని మూసేయాలి అని అనుకున్నారు. ఇక్కడే క్యాడ్బరీ బ్రదర్స్ తెలివిగా వాళ్ళ 2 ఫ్యాక్టరీల బిల్డింగ్స్ ని యుద్ధంలో గాయపడ్డ సైనికుల కోసం హాస్పిటల్స్ గా మార్చింది. అలాగే యుద్ధ సైనికుల కోసం మిల్క్ చాక్లెట్స్ ఫర్ సోల్జర్స్ అని హై క్యాలరీ చాక్లెట్స్ ని తయారు చేసింది. అంతేకాదు నర్సెస్, బట్టలు, పుస్తకాలు, ఫుడ్ ఇలా యుద్ధ సైనికులకి, వారి కుటుంబాలకి అండగా నిలిచింది. దాంతో ఎంత ఖర్చు పెట్టినా సంపాదించలేని నేషనల్ రెస్పెక్ట్ ని, నమ్మకాన్ని క్యాడ్బరీ సొంతం చేసుకుంది. వరల్డ్ వార్ 1 పూర్తయిన తర్వాత క్యాడ్బరీ మళ్ళీ చాక్లెట్స్ ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత 1930 టైంకి బ్రిటన్లోనే 24th లార్జెస్ట్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీగా ఎదిగింది క్యాడ్బరీ. ఇలా అంత బాగుంది అనంగా ఇంతలో మళ్ళీ వరల్డ్ వార్ 2 వచ్చి పడింది. ఈసారి క్యాడ్బరీ ముందు కంటే కఠినంగా కష్టాలు భరించాల్సి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే క్యాడ్బరీకి ఈసారి కోలుకోలేని దెబ్బ. రా మెటీరియల్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంప్లీట్ గా స్టాప్ అవ్వడంతో దాదాపు 2 సంవత్సరాలు చాక్లెట్ ఫ్లేవర్స్ ప్రొడక్షన్ ని స్టాప్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. కేవలం మిల్క్ ని మాత్రమే సప్లై చేయడానికి ఒప్పుకుంది. ఇక్కడ క్యాడ్బరీ మళ్ళీ తన తెలివిని ఉపయోగించి ఉన్న రా మెటీరియల్స్ లోనే కోకాని, షుగర్ ని తగ్గించి పాలు ఎక్కువగా యాడ్ చేసి ఎనర్జీ బూస్టర్ గా రేషన్ చాక్లెట్ అనే పేరుతో బ్రిటిష్ సోల్జర్స్ కి ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఆ చాక్లెట్ ని ఎవరికి అమ్మేవాళ్ళు కాదు, కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు. దాంతో ఆ రేషన్ చాక్లెట్ ని గవర్నమెంట్ చాక్లెట్ అని కూడా పిలిచేవాళ్ళు. ఇలా రా మెటీరియల్స్ ఆపేసినందుకు బ్రిటిష్ గవర్నమెంట్ తో పోరాడకుండా సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని గవర్నమెంట్ కి సాయం చేసి బ్రిటిష్ ఎంపైర్ కి హీరోలా నిలబడింది క్యాడ్బరీ కంపెనీ. ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి, ఓపిక్గా ఉండాలి, తెలివిగా ఆలోచించాలి అని క్యాడ్బరీ నేర్చుకొని ఆ ధైర్యంతోనే మెల్లగా 1948లో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. క్యాడ్బరీ
క్యాడ్బరీ ఇండియాలోకి అడుగు పెట్టాక ఇండియాలో సర్వైవ్ అవ్వాలి అంటే 2 ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలి అనుకుంది. వీటిలో మొదటిది కాస్ట్. ఇండియాకి చాక్లెట్స్ అంటే ఏంటో పరిచయం అయింది బ్రిటిషర్స్ వల్లే, కానీ దాన్ని అందరూ తినేవాళ్ళు కాదు. ఓన్లీ బ్రిటిష్ పీపుల్ లేదా ఇండియాలో బాగా డబ్బు ఉన్న వాళ్ళు లేదా హయ్యర్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే తినగలిగే వాళ్ళు. ఎందుకంటే చాక్లెట్స్ అనేవి ఇంపోర్టెడ్ ఐటమ్స్ కాబట్టి అవి బాగా కాస్ట్లీ ఉండేవి, దాంతో అందరికీ అందుబాటులో ఉండేవి కాదు. సో క్యాడ్బరీ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనుకుంది. దీనికి సొల్యూషన్ చాక్లెట్ ప్రైస్ తగ్గించడం. అలా జరగాలి అంటే చాక్లెట్ని లోకల్గా అంటే ఇండియాలోనే తయారు చేయాలి. దాంతో ఇండియాలోనే క్యాడ్బరీ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు స్టార్ట్ చేసింది క్యాడ్బరీ కంపెనీ. ఈ చాక్లెట్ తయారీకి మెయిన్ హీరో కోకా. దీన్ని ఇంపోర్ట్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్. పోనీ ఇది ఇండియాలో దొరుకుతుంది అంటే అసలు ఇండియన్ రైతులకి కోకా అంటే ఏంటో కూడా తెలియదు. దానికోసం క్యాడ్బరీ ఒక లాంగ్ రన్ ప్లాన్ వేసింది. కోకా ఇండియాలో ఎవరు పండించకపోయినప్పటికీ దాన్ని పండించడానికి కావాల్సిన వసతులు, క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ ఇండియాలో ఉన్నాయి అని అర్థమైంది. దాంతో కేరళలో కోకా అంటే ఏంటి, దాన్ని ఎలా పండించాలి, ఎలా పెంచాలి అని అన్ని రకాల అవగాహనలను అక్కడి రైతులకు నేర్పించి కోకా ఎస్టేట్ ని ప్రారంభించారు. ఇక తయారీకి పాలు కావాలి. ఆ టైంకి ఇండియాలో పాల కొరత ఉండేది, కానీ 1970లో వైట్ రెవల్యూషన్ కారణంగా ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా మారింది. ఇది క్యాడ్బరీకి ఒక ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా ఒక చాక్లెట్ తయారీకి కోకా రెడీ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి, అలాగే పాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒక చాక్లెట్ కి తయారీకి కావాల్సిన ముడిసరుకు మొత్తం రెడీ అయింది. మొత్తానికి క్యాడ్బరీ తక్కువ ధరకి చాక్లెట్ తయారీ చేయగలిగింది. ఇక రెండవ ప్రాబ్లం మార్కెటింగ్. ఇండియాలో ప్రజలకు అలవాటు లేని చాక్లెట్ అమ్మడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కొన్ని వందల తరాలుగా చేతి వంటలు, పిండి వంటలు, స్వీట్స్ కి అలవాటు పడ్డారు. సో ఇలాంటి వాళ్ళకి చాక్లెట్ అమ్మడం చాలా కష్టం. అందుకోసం క్యాడ్బరీ ఫ్యూచర్ జనరేషన్స్ ని టార్గెట్ చేసింది. అంటే డైరీ మిల్క్ చాక్లెట్ ముఖ్యంగా చిన్నపిల్లల కోసం అని తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేసింది. సేల్స్ అయితే బాగానే జరిగాయి, పిల్లలకు కూడా ఆ టేస్ట్ బాగా నచ్చింది. అలా ఈ కంపెనీ బాగా క్లిక్ అయింది, సేల్స్ పెరిగాయి, లాభాలు కూడా మొదలయ్యాయి. అయితే 1980 నుండి ఈ కంపెనీకి లాభాలు పెద్దగా రావట్లేదు. ఎందుకంటే ఏ పిల్లలైతే తమ చిన్నతనంలో ఎంతో ఇష్టంగా ఈ చాక్లెట్ తిన్నారో పెద్దయ్యాక తినడం మానేశారు. ఎందుకంటే క్యాడ్బరీ ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ని చిన్న పిల్లల కోసం అని చెప్పి సేల్ చేసింది కాబట్టి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి 1994లో అస్లీ స్వాద్ జిందగీ కా అనే ఒక ట్యాగ్ లైన్ తో ఒక అడ్వర్టైజ్మెంట్ చేసింది క్యాడ్బరీ కంపెనీ. దీని మీనింగ్ ఏంటంటే జీవితపు నిజమైన రుచిని ఆస్వాదించండి అని. ఈ యాడ్ లో ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ స్టేడియంలో 6 కొట్టినందుకు ఆనందంలో స్టేడియంలోకి ఉరకలు వేసుకుంటూ చిన్నపిల్లల డాన్స్ చేస్తూ స్టేడియంలోకి పరిగెడుతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ చివర్లో అస్లీ స్వాద్ జిందగీ కా అనే ట్యాగ్ లైన్ పడుతుంది. అప్పట్లో ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా అంటే చాలా క్లిక్ అయింది. ఆ ఒక్క యాడ్తో క్యాడ్బరీ సేల్స్ మరింత పెరిగాయి. అలా డైరీ మిల్క్ కి మంచి రీచ్ వచ్చింది. అయినా సరే జనాలు మాత్రం స్వీట్స్ నుండి డీవియేట్ అవ్వలేకపోయారు. చాక్లెట్లు అయితే తింటున్నారు, కానీ ప్రతి వేడుకలో, ప్రతి ఆనంద సమయాల్లో, ప్రతి తీపి కబుర్లలో జనాలు స్వీట్స్ తోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది గమనించిన క్యాడ్బరీ కంపెనీ మళ్ళీ కొన్ని యాడ్స్ చేసింది. ఆ యాడ్స్ ఎలా ఉంటాయి అంటే ప్రతి యాడ్ లో ఇండియన్ డ్రెస్సింగ్, కల్చర్ చూపిస్తూ మన లైఫ్ లో జరిగే ఇంపార్టెంట్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేసి ఆ యాడ్ కి లాస్ట్ లో డైరీ మిల్క్ తినడం చూపించేలా యాడ్స్ డిజైన్ చేసేవాళ్ళు. దాంతో ఆ యాడ్స్ కి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇండియాలో ఎలాంటి హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆ మూమెంట్ ని డైరీ మిల్క్ తింటూ సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఇండియా ప్రజలు. ఈ ఎమోషనల్ స్ట్రాటజీతో సేల్స్ 10 రెట్లు పెరిగి క్యాడ్బరీ ఇండియా మార్కెట్ లో 65% షేర్ ని ఓన్ చేసుకుంది. నెక్స్ట్ 2003 ద వార్మ్ నైట్ ఫేర్. 2003లో దివాళీ ఫెస్టివల్ దగ్గరలో ఉంది అనగా న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ అన్నింటిలోనూ క్యాడ్బరీ చాక్లెట్స్ లో పురుగులు పడ్డాయి అంటూ మోత మోగిపోయింది. దాంతో 45% సేల్స్ పడిపోయాయి. 70 సంవత్సరాల్లో పెట్టుకున్న నమ్మకం జనాల్లో ఆవిరైపోయింది. ఒక లోకల్ షాప్ ఓనర్ అతను తన షాప్ లో ఉండే క్యాడ్బరీ చాక్లెట్స్ లో పురుగులు ఉండడం గమనించాడు. ఆ విషయం క్యాడ్బరీ కంపెనీ వరకు చేరింది. ఆ కంపెనీ వాళ్ళు వచ్చి దానికి రీజన్ కనుక్కొని సాల్వ్ చేద్దాం అనుకున్నారు.
కానీ విషయం అప్పటికే అందరి నోట చేరింది. సో క్యాడ్బరీ తమ వైపు నుండి తప్పు ఏమీ లేదు అంటూ ప్రాజెక్ట్ విశ్వాస్ ని లాంచ్ చేసింది. మీడియాని, డౌట్స్ ఉన్న ప్రతి పేరెంట్ ని ఎవరైనా సరే క్యాడ్బరీ ఫ్యాక్టరీస్ లోకి వెళ్ళి వాళ్ళు క్వాలిటీ స్టాండర్డ్స్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే మరి చాక్లెట్స్ లో పురుగులు ఉండడానికి కారణం ఏంటి అని టెస్ట్ చేస్తే క్వాలిటీ స్టాండర్డ్స్ వల్ల కాదు, ప్యాకేజింగ్ వల్ల అని అర్థమైంది. అప్పట్లో క్యాడ్బరీ చాక్లెట్స్ ఒక గోల్డ్ ఫాయిల్ పేపర్ కవర్ తో కవర్ చేసి దాని మీద బ్రాండింగ్ పేపర్ తో ర్యాప్ చేసి ఉంటారు. ఇండియాలో క్లైమాటిక్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఆ టెంపరేచర్ కారణంగా ఆ చాక్లెట్ కరగడం వల్ల దానికి స్పిల్ ఓవర్ లాంటివి జరిగేవి. అంటే ఆ వేడికి చాక్లెట్ కరిగిపోయి ఆ పేపర్ లో నుండి బయటికి వచ్చేది. దాని కారణంగా చీమలు పట్టడం, పురుగులు పట్టడం లాంటివి జరిగేవి. ఈ విషయం తెలుసుకున్న క్యాడ్బరీ కంపెనీ 15 కోట్లు పెట్టి ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్ ని అనుగుణంగా చాక్లెట్ స్పాయిల్ అవ్వకుండా, సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్కువగా కాంప్రమైజ్ అవ్వకుండా పాలీఫ్లో ప్యాకేజింగ్ చేయడానికి ఒక మిషనరీని తెప్పించింది. అప్పటి నుండి క్యాడ్బరీ చాక్లెట్స్ పేపర్ వ్రాపర్ తో కాకుండా ప్రాపర్ సీలింగ్ తో రీబ్రాండింగ్ చేసి మళ్ళీ ఒరిజినల్ టేస్ట్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఆ ప్యాకేజింగ్ కి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అయ్యేది. అయినా సరే ఆ ఖర్చు కారణంగా చాక్లెట్ ప్రైస్ పెంచకుండా మళ్ళీ అదే ధరకి సేల్స్ స్టార్ట్ చేశారు. తర్వాత తమ చాక్లెట్స్ ఎవరైనా తినొచ్చని, ఎప్పటిలాగే సేఫ్ అని క్యాడ్బరీ అమితాబ్ బచ్చన్ గారితో ఆయన గంభీరమైన గొంతుతో యాడ్స్ చేయించి ప్రమోట్ చేసింది. అంతే 6 నెలల్లో మళ్ళీ క్యాడ్బరీ అన్ని చాక్లెట్ కంపెనీస్ కంటే టాప్ లో నిల్చుంది. అలాగే ఎన్నో కొత్త కొత్త ప్రోడక్ట్స్ ని లాంచ్ చేసింది. ఎస్పెషలీ డైరీ మిల్క్ సిల్క్. ఇప్పటికీ ఈ చాక్లెట్ అనేది ఒక ప్రీమియం ఐటెం. అలా టేస్ట్ లో కానీ క్వాలిటీలో కానీ ఎలాంటి కాంప్రమైజెస్ లేకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒక్కొక్కటిని తమ తెలివితో, ఓపికతో ఎదుర్కొంటూ ఒక తండ్రి కొడుకులు చేసిన ప్రయాణమే మనం రోజు తినే ఈ క్యాడ్బరీ కంపెనీ స్టోరీ. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి స్టోరీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.